అలా సున్నుండలు మనం తినేటప్పుడు నోటికి చుట్టుకుపోకుండా ఉంటాయండి. కాబట్టి ఈ విధంగా బియ్యం వేసుకోవచ్చు. చాలామంది వేపిన శనగపప్పు కూడా వేస్తూ ఉంటారు. నేనైతే అవి ఏమీ వేయడం లేదండి. న్యాచురల్గా మా పెద్దవాళ్ళు ఏ విధంగా తయారు చేసేవాళ్ళో అమ్మమ్మలు, అదే విధంగా నేను సున్నుండలు అయితే తయారు చేసి చూపిస్తున్నాను. ఆ తర్వాత బియ్యం వేయించేసుకున్న తర్వాత మినుముల్ని ఒకసారి మిక్సీలో వేసుకుని పల్స్ ఇచ్చినట్లయితే అది ఈ విధంగా పొట్టు అయితే ఊడిపోతుంది. ఆ పొట్టుని మనం జల్లించేసుకుంటే చక్కగా పొట్టు అనేది వచ్చేస్తుంది. తర్వాత మీకు చాట ఉంటే గనక చాటలో ఒకవేళ చెరుక్కున్నట్లయితే కూడా చక్కగా మనకి పొట్టు అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత నేను బియ్యం కూడా అందులో కలిపేసి ఈ విధంగా మిల్లు ఆడించానండి. మిల్లు ఆడించుకోవడం వల్ల మనకి సున్నుండలు అయితే బాగా వస్తాయి. కాబట్టి నేనైతే మిక్సీలో వేయకుండా కేజీ వేసాను కాబట్టి బయట మిల్లులో అయితే ఆడించాను. ఆ తర్వాత నేను ఇక్కడ షుగర్ తీసుకుంటున్నానండి. షుగర్ వేసుకోవడం వల్ల సున్నుండలు చాలా బాగుంటాయి. ఇంకా ఆరోగ్యంగా